ఇంకే పర్యాటక రంగం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక రంగం దీని గురించి మీకు గతంలో ఒకటి రెండు క్లాసులు విన్నారు మామూలుగాను. ఎవరంటే కొద్దిమందే విన్నారు. ఇష్టపడతా. ఉమ్, ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక రంగం అంటే టూరిజం డెవలప్మెంట్ గురించి, టూరిజం గైడెన్స్ గురించి. ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్లో భాగంగానే యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా పెట్టారు, కానీ మీకైతే సెపరేట్గా క్లస్టర్ పేపర్ కాబట్టి ఆంధ్రాలో ఈ సాంస్కృతిక పర్యాటక రంగం అంటే ఒక టాపిక్ పెట్టారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టూరిజం అయితే ఇందులో భాగంగా ఏంటంటే అసలు టూరిజం రకాలు, టూరిజం అంటే ఏమిటి, టూరిజం ఎందుకు వెళ్తారు, గతంలో కొన్ని డెఫినేషన్లు మీకు చెప్పాను నేను. అయితే టూరిజంలో రకాలు ఏ అంటే పిలిగ్రమేజ్ టూరిజం అని, రిక్రియేషన్ టూరిజం అని అంటే కేవలం ఆనందం కోసం వెళ్ళే టూరిజం అని, తర్వాత మరియు సాహస కృత్యాలు క్రీడలు మరియు సాహస కృత్యాలు ఏ ఏ ప్రాంతాల్లో జరుగుతాయో అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి మౌంటనీరింగ్ అని, పర్వతారోహణ, రోప్వే. ఆ రోప్వే మీద ఈ కొండ నుంచి అవతల కొండకి కనెక్షన్ పెట్టి రోప్వే, ఉదాహరణ కైలాసగిరి దగ్గర రోప్వే ఉంది. ఇవన్నీ సాహస క్రీడలు. అది కూడా ఒక రకమైన టూరిజమే. సాహస క్రీడలు, అడ్వెంచర్ టూరిజం, అడ్వాన్స్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎన్విరాన్మెంట్ టూరిజం. ఇలా రకరకాల టూరిజంలు ఉన్నాయి. హెరిటేజ్ సైట్స్ని చూసే టూరిజం వేరేగా ఉంది మళ్ళీ. ఓకే, ఇన్ని రకాల టూరిజంలు ఉన్నాయి. హెరిటేజ్ టూరిజం మళ్ళీ చెప్తాను చూడండి. హెరిటేజ్ టూరిజం తీర్థయాత్రలకు సంబంధించినటువంటి టూరిజం, వినోదం కోసం చేసే టూరిజం ఒకటి ఉంది. క్రీడలు మరియు సాహస కృత్యాలు, తర్వాత అడ్వెంచర్, అడ్వాన్స్ అంటే అడ్వెంచర్ టూరిజం, అడ్వాన్స్ టూరిజం. అడ్వెంచర్ అంటే సాహస కృత్యాలు చేస్తారు కదా, అది. ఆరోగ్య హెల్త్ కోసం చేసే టూరిజం ఉంది, ఆరోగ్యం కోసం. అలాగే పర్యావరణం అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా కొన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఆనందించేవి, అంటే పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండానే కొన్ని ప్లేసులకు వెళ్ళి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రజలు. అటువంటి కేంద్రాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు జూ పార్కులు లాంటివి, తర్వాత నేషనల్ పార్క్స్ అని, ఆ, ఈ బయోడైవర్సిటీ కోసం డెవలప్ చేసినటువంటి కొన్ని ప్రదేశాలు. ఇవి పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆనందాన్ని అనిపించేది, అది ఒక టూరిజం కింద దాన్ని ఇంక్లూడ్ చేశారు. సో ఇన్ని రకాల టూరిజాలు ఉన్నాయి. ఈ టూరిజాల్లో ప్రముఖంగా ఎక్కువ మంది వెళ్ళేది, ఎక్కువ మంది చూసేది హెరిటేజ్ టూరిజం అని అంటాం. హెరిటేజ్ టూరిజం. హెరిటేజ్ అంటే ఏంటి? వారసత్వంగా భారతీయ వాస్తు శిల్ప కళా సంపద అంతా కూడా వారసత్వంగా మనకు వస్తూనే ఉంది. అది హెరిటేజ్ టూరిజం అంటాం. హెరిటేజ్ సైట్స్ ఉదాహరణకి ఎర్రకోట, రెడ్ ఫోర్ట్, గోల్కొండ, జామా మసీద్, తర్వాత తాజ్మహల్. ఉదాహరణకి హెరిటేజ్ టూరిజం అంటే ఇవన్నీ అంటే మధ్యయుగ కాలం నుంచి, కొన్ని ప్రాచీన కాలం నుంచి, ఇప్పుడు అశోకుడి కాలం నాటి నిర్మించినటువంటి సాంచి స్తూపం కానీ, బౌద్ధ మత గాంధార శిల్పకళ కానీ, మధుర శిల్పకళ కానీ, అలాగే జైన బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి క్రీస్తు పూర్వం నాటి తాలూకా వాస్తు శిల్ప కళా సంపద కూడా మనకు అదొక హెరిటేజే. ప్రధానంగా మేజర్ పార్ట్ ఎక్కువ మంది వినోదం కోసం లేదా కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్ళడంలో భాగంగా ఎక్కువగా హెరిటేజ్ టూరిజానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీ వెళ్ళాం అనుకోండి, ఢిల్లీలో ఏమేమి ఉన్నాయి చూడడానికని ముందు మైండ్లోకి వస్తుంది. అంటే మిగతా రకాల రిక్రియేషను లేకపోతే పర్యావరణ అవన్నీ ఆలోచనలోకి రావు. ముందు ఢిల్లీ మనం వెళ్తున్నాం అంటే ఢిల్లీలో చూడాల్సిన ఏంటి ఏంటి ఉన్నాయి అని ఆలోచిస్తాం. ముఖ్యంగా అన్ని హెరిటేజ్ సైట్సే కనిపిస్తాయి మనకి. ఇది జామి మసీదు, ఎర్రకోట,
అక్షరధాము, అక్కడ దగ్గరలో ఒక దేవాలయం. ఏ, ఆ తర్వాత హుమయూన్ సమాధి. ఇంకా అక్కడికి ఢిల్లీకి దగ్గరలోనే ఆగ్రా కోటలు, అక్బర్ కట్టించినటువంటి ఆగ్రా కోటలు. తర్వాత యమునా నది ఒడ్డున్నటువంటి తాజ్మహల్. అలాగే ఆగ్రాలో షాజహాన్ మోతీ మసీద్ కట్టించాడు. ఆగ్రాలో మోతీ మసీదు షాజహాన్ కట్టించాడు. ఈ సైట్స్ అన్నీ కూడా పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందులో తాజ్మహల్ చూస్తే దేశ విదేశాల నుంచి నిరంతరం కిక్కిరిసిపోయి ఉంటుంది. తాజ్మహల్ చూడడానికి భారతీయులే కాకుండా విదేశస్తులు ఎక్కువ మంది టూరిస్టులు వచ్చి తాజ్మహల్ సందర్శిస్తారు. ఎందుకని? తాజ్మహల్ అనేది ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అందువలన దాన్ని ప్రత్యేకించి ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి, దీని తాలూకు గొప్పతనం ఏంటి అని చూడాలని అందరికీ అనిపిస్తుంది. ఉదాహరణకి తాజ్మహల్ ఎవరు కట్టించారు? తాజ్మహల్ని ఎవరు కట్టించారు? షాజహాన్ కట్టించాడు కదా. ఏ సందర్భంలో కట్టించాడు? తన భార్య ముంతాజ్ మహల్ మరణాన్ని తట్టుకోలేక తన జ్ఞాపకార్థం తాజ్మహల్ కట్టిస్తాడు. ఆ తాజ్మహల్ యాక్చువల్గా తాజ్మహల్ అంటే అదొక సమాధి. తాజ్మహల్ అంటే సమాధి. అందులో ముంతాజ్ బేగం తాలూకా సమాధి, షాజహాన్ సమాధి రెండు పక్క పక్కనే పెట్టుంటాయి సెంట్రల్ పార్ట్లో. మిగతాదంతా కూడా పాలరాతితో నిర్మించడం జరిగింది. దాని మీద వాల్యుబుల్ స్టోన్స్ తోటి తాపడం చేసినటువంటి పుష్పాలు కనిపిస్తాయి. ఇన్లే వర్క్ అంటారు. ఇన్లే వర్క్ అంటే ప్రతి గోడల మీద ఇన్లే వర్క్ అద్భుతంగా సృష్టించారు. అంటే పుష్పాలు మధ్యలో ప్రీషియస్ స్టోన్స్ పెట్టి తాపడం చేశారు. దాన్ని ఇన్లే వర్క్ అంటారు. అంటే తాజ్మహల్ నిర్మాణంలో ఈ తాపడం చేసే ఈ ప్రీషియస్ స్టోన్స్ తోటి నిర్మించినటువంటి పుష్పాలను ఏమంటారని కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1-2 సార్లు గ్రూప్ 1 సివిల్ సర్వీస్ లెవెల్లో అడిగారు. దాన్ని ఇన్లే వర్క్ అని అంటారు. సో ఇది ప్రపంచవింతల్లో ఒకటిగా గుర్తింపు పడింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని పర్యాటకులను ఆకర్షిస్తూ భారతదేశానికి బోల్డంతా విదేశీ మార్గద్రవ్యం ఆర్జించి పెడుతుంది మామూలుగా. సో ఆగ్రాకి ఇంకొక 57 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఫతేపూర్ సిక్రీ ఉంటుంది. ఫతేపూర్ సిక్రీని నూతన రాజధాని అక్బర్ నిర్మిస్తాడు. ఫతేపూర్ సిక్రీలో చాలా బులంద దర్వాజా అని, అక్కడ కూడా జామీ మసీదు, సూఫీ సెయింట్ తాలూకా సమాధి, ఇలాగ అక్కడ అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. జహంగీర్ మహల్ అని. ఆ ఫతేపూర్ సిక్రీ ప్రత్యేకమైనటువంటి టూరిస్ట్ సెంటర్. అది ఆగ్రా నుంచి వెళ్ళి ప్రత్యేక బస్సులో వెళ్ళాలి. అక్కడ కూడా అక్బర్ కట్టించినటువంటి అనేకమైనటువంటి ఈ కట్టడాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి, చూడొచ్చు. సో అక్కడ కూడా నిరంతరం బస్సులు తిరుగుతూనే ఉంటాయి పర్యాటకులతో. సో ఇవన్నీ హెరిటేజ్ సైట్స్, ఎక్కువ మంది అవే ప్రిఫర్ చేస్తారు. అంటే ఉదాహరణకి ఢిల్లీ, ఆగ్రాల గురించే మాట్లాడుకున్నాం మనం. ఇంకా అక్కడ కట్టినటువంటి ఇంకో మోతీ మసీద్తో సహా. సో ఇవన్నీ హెరిటేజ్ సైట్స్. ఇక్కడ ఢిల్లీలో పురాణా ఖిలా ఉంది. పురాణా ఖిలా ఎవరు కట్టించారు? పురాణా ఖిలాని ఎవరు కట్టించారు? షేర్షా పురాణా ఖిలాని నిర్మించాడు. అది కూడా అద్భుతమైన టూరిస్ట్ సెంటర్. అది కూడా ఓకే. ఇవన్నీ ఢిల్లీలో ఉన్నటువంటి హెరిటేజ్ సైట్స్ ఇవి. ఇంకా హెరిటేజ్ సైట్స్ యునెస్కో 36 కేంద్రాలని ప్రకటించింది. అంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయినటువంటి యునెస్కో ప్రపంచవ్యాప్తంగా సైంటిఫిక్ డెవలప్మెంట్ని ప్రోత్సహిస్తూ అనేక టూరిస్ట్ సెంటర్లని, ప్రాచీన కట్టడాలని పరిరక్షించడం కోసం యునెస్కో కొన్నిటిని గుర్తిస్తుంటుంది.
అటువంటి 36 సైట్స్ని భారతదేశంలోని యునెస్కో సెపరేట్గా గుర్తించింది. పర్యాటక రంగాలుగా హెరిటేజ్ సైట్స్గా వాటిని గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం మహాబలిపురం. మహాబలిపురం అంటే ఎక్కడుంది? తమిళనాడులో ఉంది కదా మహాబలిపురం. మహాబలిపురంలో పల్లవుల తాలూకా ఆర్కిటెక్చర్ ఉంటుంది. మామల్లపురం, పాండవ రథాలు, షోర్ టెంపుల్, కంచిలో కైలాసనాథ దేవాలయం, ఇవన్నీ కూడా పల్లవుల కాలం నాటి అద్భుతమైన శిల్పకళా సంపద. అలాగే మహారాష్ట్రలో ఎలిఫెంటా గుహలు, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఇవన్నీ మహారాష్ట్ర ప్రాంతంలో అద్భుతమైన టూరిస్ట్ సెంటర్లు. ఎల్లోరా, ఎలిఫెంటా, అజంతా. ఓకే. అలాగే ఒరిస్సాలు అనబోయేటప్పటికి మనకి కోనార్క దేవాలయం గుర్తొస్తుంది. సన్ టెంపుల్, ఒరిస్సాలో కోనార్క దేవాలయం అద్భుతమైంది. ఏమైంది? సత్యవతి ఎవరు రికార్డ్ ఆన్ అయిపోయిందే? ఓకే. ఒరిస్సాలో కోనార్క దేవాలయం, బీహార్లో బుద్ధగయ, డార్జిలింగ్ హిమాలయాలు, తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ కోటలు, ఇవన్నీ యునెస్కో వారసత్వ సెంటర్స్గా గుర్తించడం జరిగింది. ఇంకా మన రాష్ట్రంలో గుంటూరు, నల్గొండ ప్రాంతాల్లోనూ నాగార్జున కొండ మీద బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విగ్రహాలు, అలాగే చిత్తూరు జిల్లాలో చంద్రగిరి కోట, గుర్రాం కోట, అనంతపురం జిల్లాలో గూడికొండ, పెనుగొండ, రాయిదుర్గం, అలాగే ఈస్ట్ గోదావరి బట్టిప్రోలు మహాస్తూపం, కృష్ణా జిల్లాలో ఉండవల్లి, అక్కన్న మాదన్న, మొఘల్ రాజపురం గుహలు, కొండవీడు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి చాలా హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. మన విశాఖపట్నం దగ్గరికి వస్తే ఇక్కడ కూడా మనకి ఇక్కడ తొట్లకొండ అని, దేవీపురం అని, ఇంకా శ్రీకాకుళంలో శ్రీకూర్మం. ఓకే. చాలా మన మన చుట్టుపక్కల చాలా హెరిటేజ్ సైట్స్ కనిపిస్తాయి మనకి. ప్రకాశం జిల్లాలో భైరవకొండ అంట. శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం సమీపంలో బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. సాలిహుండం అంటాం. సాలిహుండం శ్రీకాకుళంలో అది బౌద్ధమత బుద్ధిస్ట్ సైట్ అది. అలాగే బౌద్ధ ఆరామాలు విశాఖపట్నంలో బావికొండ, తొట్లకొండ, మనకు ముఖ్యంగా అరకు ప్రాంతం ఒక పెద్ద టూరిస్ట్ సెంటర్. అరకులో బొర్రా గుహలు అనేవి అప్పట్లో ఈ మంక్స్, భిక్షువులు, బౌద్ధ భిక్షువులు ఇటువంటి వాళ్ళు నివసించడానికి కొండను తొలిసి గుహలు ఏర్పాటు చేశారు. అవి ఇప్పుడు అద్భుతమైనటువంటి టూరిస్ట్ సెంటర్గా ఉంది అది. అలాగే రామతీర్థం, ఇవన్నీ కూడా హెరిటేజ్ సైట్సే. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కూడా హెరిటేజ్ సైట్స్ అంటాం. టూరిజంలో హెరిటేజ్ టూరిజం అంటాం. ఇక తీర్థయాత్ర టూరిజం చెప్పక్కర్లేదు, మీరే రాసేస్తారు. మీరే చాలా చోట్ల తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు కదా. ఏంటవి తీర్థయాత్రలు? మనకు సంబంధించి మనకి తిరుపతి ఒక పెద్ద తీర్థయాత్ర సెంటర్ తిరుపతి. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ, ఓకే, అన్నవరం, అలాగే ఆరామాలు, ద్రాక్షారామంలో మామూలు ఈ శివుడికి సంబంధించినటువంటి ఆరామాలు ఉన్నాయి, పంచారామాలు అంటారు. ఈ పంచారామాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం మొత్తానికి చూసుకుంటే ఇంకా కాశీ చెప్పొచ్చు. కాశీ అంటే వారణాసిలో ఉన్నటువంటి కాశీ, అయోధ్య, తర్వాత కుంభమేళాలు, ఢిల్లీలో జామా మసీదు, క్రైస్తవులకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్చిలు, అలాగే సారనాథ స్తూపం బౌద్ధ మతానికి సంబంధించింది. ఈ విధంగా తీర్థయాత్రలు ఇదొక పర్యాటక రంగం. తీర్థయాత్రలకు వెళ్తాం కానీ అక్కడ మనం అన్ని ప్రదేశాలు చూసే వస్తాం. తీర్థయాత్ర టూరిజం రెండోది. మొదటిది హెరిటేజ్ టూరిజం. ఇక మూడోది
పర్యాటక వినోదం కోసం వెళ్ళేది. అంటే కేవలం ఆనందం కోసం, స్ట్రెస్ రిలీఫ్ కోసం, స్ట్రెస్ రిలీఫ్ కోసం, అంటే ఒత్తిడిని నివారించుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, కేవలం ఆనందం కోసం. అంటే బిజినెస్‌లోను, ఉద్యోగంలోను బాగా స్ట్రెయిన్ అయిపోయిన వాళ్ళు వినోదం కోసం, ఆ ఆనందం కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఈ వినోద లేదా రిక్రియేషన్ టూరిజం అని ఇవి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. పెద్ద పెద్ద సిటీస్‌లో ఊరు బయట కూడా కొన్ని రిక్రియేషన్ సెంటర్‌లు పెడతారు. అక్కడికి వెళ్లి స్ట్రెస్ ఫీలింగ్ నుంచి బయటపడుతుంటారు కొంతమంది. మళ్ళీ శక్తిని పుంజుకొని తిరిగొస్తారు. ఓకే. తర్వాత క్రీడలు మరియు సాహస కృత్యాలు పర్యాటక రంగం. క్రీడలు మరియు సాహస కృత్యాలు. క్రీడలు అంటే ఏమిటి? స్పోర్ట్స్. మనకి స్పోర్ట్స్‌కి సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల క్రీడలు ఫేమస్. ఇప్పుడు మంచు ఏరియాలో కూడా కొన్ని రకాల క్రీడలుంటాయి. అలాగే ప్లెయిన్ ఏరియాలో కొన్ని స్టేడియంలు క్రికెట్‌కి సంబంధించినటువంటి స్టేడియంలుంటాయి. అలాగే ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ఆ ఏరియాల్లో కూడా కొన్ని మంచు స్కేటింగ్‌కి సంబంధించినటువంటివి ఉంటాయి. అవి చూడడానికి ప్రత్యేకించి వెళ్తూ ఉంటారు. ఇది కూడా పర్యాటక ప్రాంతాలుగానే ఉంటాయి. అలాగే బంజీ జంపింగు, సైక్లింగు, పారాగ్లైడింగు ఇవి రకరకాల అడ్వెంచర్‌కి సంబంధించినటువంటి క్రీడలున్నాయి. ఆ తర్వాత సాహస కృత్యాలున్నాయి. ఏ ఇవి మనకి ఆంధ్రప్రదేశ్‌లో కూడా కర్నూలు జిల్లాలో అహోబిలం, అలాగే శ్రీశైల సమీపంలో కదిలివనం గుహలు, విశాఖపట్నం జిల్లాలో జింగిల్ బెల్స్ నేచురల్ క్యాంపు, కృష్ణా జిల్లాలో విజయవాడ సమీపంలో భవానీ ద్వీపం, ఇలా రకరకాల ఈజీగా మీరు ఆ బుక్ తీసుకున్నారు కాబట్టి ఈ పర్యాటక రంగానికి సంబంధించినటువంటి బుక్ తీసుకున్నారు కదా, జస్ట్ ఆ ప్లేసులు రాస్తే సరిపోతుంది. మామూలుగా క్రీడలు క్రీడలు టూరిజం అనబడేటప్పటికి ఓ 4 ప్లేసులు రాస్తారు. ఓకే. తర్వాత ఆరోగ్య పర్యాటకం. ఇదొక ఇదొక వెరైటీ. ఆరోగ్యం కోసం. అంటే అనారోగ్యం ఉన్నవాళ్ళు కొన్ని టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళడం వల్ల కాస్త మానసిక శాంతి, ఉల్లాసం కలుగుతుందని ఆరోగ్య పర్యాటక రంగం కూడా ఒక ముఖ్య ప్రాధాన్యత చెందుతుంది ఈ మధ్య కాలంలో. హెల్త్ గురించి కూడా కొన్ని పర్యాటకులు వెళ్తూ ఉంటారు ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం కోసం. ఇంట్లోనే అలాగ బాధపడుతూ ఏవో ఆలోచిస్తూ ఉండే కంటే కొన్ని ప్రదేశాలు చూడడం వల్ల ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడం వల్ల అక్కడ కొంత ఉపశమనం కలుగుతుందని ఆరోగ్యానికి సంబంధించిన పర్యాటక రంగం కూడా ఉంది. అలాగే పర్యావరణ పర్యాటకం. ఇందాక ఒక మాట చెప్పాను కదా! పర్యావరణ పర్యాటకం అంటే పర్యావరణానికి హాని కలగకుండా, అంటే ఎన్విరాన్మెంట్కి, అంటే ఎన్విరాన్మెంట్లో అనేక జంతు జీవరాశులు ఉంటాయి. జంతు జీవరాశులు, అనేక వృక్షాలు, అనేక క్రిములు, కీటకాలు, అనేక రకాల పుష్పజాతులు ఉంటాయి. వీటికి ఏది హాని కలిగించకుండా టూరిస్ట్ సెంటర్లు కొన్ని బయోడైవర్సిటీ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బయోడైవర్సిటీ పార్క్లో అన్నిటినీ సంరక్షిస్తారు. అంటే అన్ని రకాల వృక్షాలు, అన్ని రకాల జంతువులు అక్కడ నివసించడానికి కావలసినటువంటి మట్టి ఏర్పాటు చేస్తారు. అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండేటట్టు చేస్తారు. అక్కడ ఎప్పుడూ మనం చూడలేని కొన్ని రకాల పుష్పాలు కనిపిస్తాయి. ఎప్పుడు చూడలేని కొన్ని రకాల జంతువులు కనిపిస్తాయి అక్కడ. మనం కనీసం మన చుట్టుపక్కల ఎప్పుడూ చూడలేని కొన్ని వృక్షాలు గానీ, ఇన్ని కలిపి అక్కడ బయోడైవర్సిటీ పార్కులని కొన్ని ఉంటాయి. అవి కూడా టూరిస్ట్ సెంటర్లుగానే మారుతున్నాయి మామూలుగా. ఓకే. ఇది పర్యాటక రంగంలోని రకాలు. పర్యాటక రంగంలో రకాలివి. ఎన్ని రకాలు? ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా. అలాగే కొన్ని మళ్ళీ దేశీయ పర్యాటకం అంటే ఏంటి? ఇందులో రకాలు ఏమిటి? పర్యాటకులు అంటే ఏమిటి? ఇది స్టార్టింగ్‌లోనే మనం చెప్పుకున్నాం. ఎవరిని పర్యాటకులు అంటారు? విహారయాత్రలు అంటే ఏమిటి? ఏ సమీప ప్రాంతంలో పేరొందిన దర్శనీయ ప్రదేశాలు సందర్శించేది విహారయాత్రలు. అంటే మనకు దగ్గరలో కొద్ది డిస్టెన్స్ వెళ్ళి చూసి రాగలిగేవి వాటిని ఏమంటారు? విహారయాత్రలు అంటారు. అంటే ఒత్తిడి తగ్గించుకోవడం కోసం, ఉపశమనం కోసం జస్ట్ అలా వెళ్ళి వచ్చేస్తారు విహారయాత్రలు. అంటే ఒకరోజు వ్యవధి కాలంలో సందర్శనకు వెళ్ళి వచ్చేస్తారనమాట. ఉదయం వెళ్ళి మళ్ళీ రాత్రికల్లా మళ్ళీ ఇంటికి వచ్చేసేవి ఈ విహారయాత్రలు. అలాగే దేశీయ పర్యాటకం అనగానేమి షార్ట్ నోట్ ఒక విధంగా. అందులో పర్యాటక విభాగాల్లో దేశీయ పర్యాటకం, అంతర్జాతీయ పర్యాటకం అని ఉన్నాయి. దేశీయ పర్యాటకంలో
ఇవి చారిత్రక కట్టడాలు, కోటలు, ఆలయాలు, జైన బౌద్ధ మత పర్యాటక ప్రాంతాలు, ముస్లిం దర్గాలు, అంటే మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం దర్గాలు, కోటలు, జైన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వాస్తు శిల్పాలు, ఇవన్నీ కూడా ఎటువంటి అనుమతులు అక్కర్లేదు. దేశీయ పర్యాటక రంగానికి అనుమతి లేకుండానే మనకు నచ్చిన చోటకెళ్ళి నచ్చిన ప్రదేశాలు చూసి వచ్చేస్తూ ఉంటాము. ఇవి తమిళనాడులో తమిళనాడులో ఊటీ, ఆగ్రాలో ఢిల్లీలో ఎర్రకోట, ఆగ్రాలో తాజ్మహల్, కోనార్క్ దేవాలయం, ఇవన్నీ దేశీయ పర్యాటక రంగంలోకి వస్తాయి. అంటే మన భారతదేశ ఆచార వ్యవహార సంప్రదాయాలు, ఆచారాలు, అక్కడ ప్రజల జీవన విధానం అన్నీ తెలుసుకోవడానికి ఎటువంటి పరిమితులు, ఎటువంటి ఆ, ముందస్తు పర్మిషన్ లేకుండానే మనం చక్కగా ప్లాన్ చేసుకొని మన దేశంలో ఉన్నటువంటి ప్రదేశాలు చూసేదాన్ని దేశీయ పర్యాటకం అని అంటారు. ఓకే, దేశీయ పర్యాటకం. మరి విదేశీ పర్యాటకం అనేది వేరు. మళ్ళీ విదేశీ పర్యాటకం అంటే ముందుగా ప్లాన్ చేసుకొని, రిజర్వేషన్ చేసుకొని, వీసా సంపాదించుకొని విదేశాలకు వెళ్తాం, విదేశీ పర్యాటక రంగానికి. దాన్ని అంతర్జాతీయ పర్యాటకులు అంటారు కదా, అంతర్జాతీయ పర్యాటకులు. దీనికి చాలా ముందుగానే ప్లానింగ్ ఉంటుంది. మామూలుగా మనం రిజర్వేషన్ చేసుకోవాలి, అక్కడ హోటల్స్ బుక్ చేసుకోవాలి, విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవాలి, అన్నిటికంటే ముందు వీసా సంపాదించుకోవాలి. ఓకే, వీసా సంపాదించుకున్న తర్వాత ప్లాన్ చేస్తాం, అక్కడ హోటల్స్ కానీ గైడ్ కానీ ఏ ఏ ప్రదేశాలు ఎన్నాళ్ళు చూస్తాము, ఎక్కడ చూస్తాము. మలేషియా, సింగపూరు, థాయిలాండ్, ఆగ్నేయాసియా దేశాల్లో సమీప ప్రాంతాల్లోకి వెళ్ళే వాళ్ళు సందడి ఎక్కువ. అంతర్జాతీయ పర్యాటక రంగం ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ ఐరోపా పర్యాటక రంగం అనేది, అంటే యూరోపియన్ టూరిజం చాలా ఫేమస్. ఇటలీ అని కానీ, స్పెయిన్ కానీ, పోర్చుగల్, ఇంగ్లాండ్, లండన్, అమెరికా, అమెరికా ఉత్తర అమెరికా ఖండంలో అనుకోండి. ఇక ఐరోపాలో డెన్మార్క్, స్వీడన్, ఇవి పర్యాటక రంగానికి చాలా ఫేమస్. ఎక్కువగా యూరోప్ టూర్ అంటారు, ఐరోపా టూర్ వేసుకుంటారు. అంటే దానికి 10-12 లక్షలు ఖర్చు అవుతుంది, కానీ ఐరోపా టూరిజం అనేది చాలా ఫేమస్. దానివల్ల ఆ దేశాలకి విదేశీ మార్గద్రవ్యం విదేశీ మార్గద్రవ్యం చాలా ఎక్కువ వస్తుంది, విదేశీ పర్యాటక రంగానికి. భారతదేశం కూడా ఏ కొన్ని మిలియన్ డాలర్లు సంపాదిస్తుంది ఈ విదేశీ పర్యాటక రంగం ద్వారా గాను. అంటే విదేశస్తులు చాలామంది మన దేశానికి వస్తే వాళ్ళు ఫారినర్స్, మనం వేరే దేశానికి వెళ్తాం, విదేశాల నుంచి ఇక్కడికి వస్తారు. అలాగే 2016లో $71 బిలియన్ సంపాదించిందట విదేశీ పర్యాటక రంగం నుంచి భారతదేశం. ఓకే, అంతర్జాతీయ పర్యాటకులు, దేశీయ పర్యాటకులు, ప్రాంతీయ విహారయాత్రలు, 1-2 రోజుల్లో చూసే ప్రాంతీయ మనం విశాఖాకుళం, విజయనగరం ఏమైనా చూసి రావడానికి మనకు 1-2 రోజులు పడుతుంది తప్ప అంతకుమించి ఎక్కువ పట్టదు. అవి ప్రాంతీయ విహారయాత్రలు అంటారు, ప్రాంతీయ విహారయాత్రలు. సో అంతర్జాతీయ అయితే నెలలు పట్టొచ్చు, లేదా 15-20 రోజులు ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చే వాళ్ళు ఉన్నారు, నెల రోజులు ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటారు, 2 నెలలు. అలాగా అంతర్జాతీయ పర్యాటక రంగానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. విదేశీ మార్గద్రవ్యం కూడా ఆ దేశాలకు ఎక్కువ ఉంటుంది. మన దేశంకి ఎవరైనా వస్తే మన దేశానికి ఎక్కువగా విదేశీ ఆదాయం, విదేశీ పెట్టుబడులన్నీ కూడా మనకి ఒక రకంగా ఆకర్షణగా వస్తాయి. ప్లస్ విదేశీ మార్గద్రవ్యం మనకి లభిస్తూ ఉంటుంది. ఓకే, ఇవి పర్యాటక రంగం. చాలా అన్నిటికంటే చాలా సులభంగా అర్థమైపోయే క్లస్టర్ పేపర్ ఏదైనా ఉంటే అది ఈ ఆంధ్రప్రదేశ్ తాలూకా ఈ సాంస్కృతిక పర్యాటక రంగం అనేది చాలా సులభం. మీరు చదువుతూ ఉంటే సింపుల్గా, ఇంట్రెస్టింగ్గా, కథగా ఉంటుంది మామూలుగా. ఓహో ఇదంటే ఇదే, విదేశీ అంటే విదేశాల్లో, స్వదేశీ దేశీయ పర్యాటకం అంటే మన దేశంలోనని, ప్రాంతీయ పర్యాటక రంగం అంటే మన చుట్టుపక్కల ప్రాంతాలను 1-2 జిల్లాలు దాటకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అవి చూసి వచ్చేయడానికి ప్రాంతీయ పర్యాటకులు అంటారని పేరులోనే ఉంటుంది. ప్రాంతీయం అంటే మన ప్రాంతం. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు మన ప్రాంతం కిందనే లెక్కిస్తాం. విజయనగరం కోట, విజయనగరంలో మనం చూడాల్సిన ఇంకేమైనా ఉంటే అవి శ్రీకాకుళం వరకు వెళ్ళొచ్చు. శ్రీకాకుళంలో సాలిహొండం, శ్రీకూర్మం, అక్కడ సూర్య దేవాలయం, అరసవల్లి, ఇవేవి చూడాలనుకున్నాం అనుకోండి, చూసి మళ్ళీ మనం ఈజీగా మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేయగలం. ఇవి ప్రాంతీయ, ఒకరి తప్పితే 2 రోజులు.
ఓకే. ఇది ప్రాంతీయ పర్యాటకం పేరులోనే ఉంది. దేశీయ పర్యాటకం అనబడేటోడికి మీరేం ఆలోచించాలి? ఓహో! మన దేశంలో పర్యాటకం. అంటే మన దేశంలో ఏ ఏ ప్రదేశాలున్నాయో జస్ట్ అక్కడ మళ్ళీ నోట్ చేస్తుంటారు. మన దేశంలో ప్రధానంగా హిస్టరీ స్టూడెంట్స్‌ని కాబట్టి మనకి ఈజీ అది. ఎందుకంటే బోలెడన్ని కట్టడాలు మనకు తెలుసు. మొఘల్ చక్రవర్తులు ఏం కట్టారు? రాజపుత్రులు ఏం కట్టారు? అంతకుముందు మౌర్యుల దగ్గర నుంచి కూడా మనకు తెలుసు. మౌర్యులు ఏ కట్టడాలు? మౌర్యులకు సంబంధించి అశోకుడి తాలూకా శిలా స్తంభాలు ఉన్నాయి. అశోకుడు కట్టించిన సాంచీ స్తూపం ఉంది. ఆ తర్వాత జైన బౌద్ధ మతాలకు సంబంధించినటువంటివి అనేక కట్టడాలు ఉన్నాయి. మనం రాసుకోవడానికి హిస్టరీ స్టూడెంట్స్ ఈ టూరిజం అనేది చాలా ఈజీగా రాయగలిగేది. ఇక దేశీయం అనబడేవాడికి దేశంలో కదా. సో రాజస్థాన్కి వెళ్ళబోయేటప్పటికి మౌంట్ అబూ, మౌంట్ అబూ అదొక పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుంది. అక్కడ పాలరాతితో కట్టినటువంటి జైన మత దేవాలయాలు, దిల్వారా టెంపుల్స్ అంటారు. జైన మతానికి సంబంధించినటువంటి టెంపుల్స్ దిల్వారా టెంపుల్స్. మౌంట్ అబూ పర్వతం అవన్నీ ఆరావళి పర్వతాల్లో ఉన్నాయి. ఆరావళి పర్వతాలు అంటే భారతదేశంలో ప్రాచీన పర్వతాలు ఏదని జాగ్రఫీలో అదొక బిట్ అది. భారతదేశంలో భారతదేశంలో ప్రాచీన పర్వతాలు ఏవి అంటే ఏం పెడతారు? ఆరావళి పర్వతాలు పెట్టాలి. అవశిష్ట పర్వతాలని కూడా అంటారు వాటిని, ఆరావళి పర్వతాలని. ఎందుకంటే ఈ భూమి పుట్టినప్పుడే ఈ దక్కన్ ప్లేటులో భాగంగా ఆరావళి పర్వతాలు వచ్చాయి. అప్పటి నుంచి అవి వర్షానికి కరిగి అవశేషం ఇంకా మిగిలిన పర్వతాలు అవి. అంటే ఎండకి వానకి అన్నిటికీ శిథిలమైపోగా క్రమక్షయం చెంది చెంది మిగిలిపోయిన పర్వతాలు కాబట్టి వాటిని అవశిష్ట పర్వతాలని అంటారు. లేదా ప్రాచీన పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాల్లో ఇంకొక మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన బిట్ ఏంటంటే ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది? గురు శిఖార్. ఇది హరికథ కాదు రాసి వినేయడానికి, జస్ట్ అలా రాసుకుంటూ ఉండాలి టక్ టక్ నోట్స్ పెట్టుకొని పక్కనే. ప్రాచీన పర్వతాలు ఆరావళి పర్వతాలు అంటారని, వీటిని అవశిష్ట పర్వతాలను కూడా అంటారని రాయండి. అవశిష్ట పర్వతాలు అంటారని. ఈ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన పర్వతం గురు శిఖార్ అని. గురు శిఖార్. జైన మత దేవాలయాలు ఈ ఆరావళి పర్వతంలోనే ఉన్నాయి. దిల్వారా టెంపుల్స్ అంటారు. దిల్వారా దేవాలయాలు పాలరాతితో నిర్మించినవి. ఓం శాంతి వాళ్ళ హెడ్ క్వార్టర్ కూడా అక్కడే ఉంది. ఓం శాంతి అని కొంతమంది భక్తులు ఉన్నారు, ఓం శాంతికి చెందిన వాళ్ళు. వాళ్ళందరూ అక్కడికే వెళ్తారు. అక్కడే పెద్ద ఆశ్రమం ఉంది. పెద్ద టూరిస్ట్ సెంటర్గా ఉంటుంది అది. గుజరాత్ దగ్గరలో, రాజస్థాన్కి గుజరాత్కి దగ్గరే అది. సో ఖుజురహో దేవాలయాలు, చందేలులు కట్టించినటువంటి ఖుజురహో దేవాలయాలు. అలాగే ఒరిస్సాలో కోనార్క్ దేవాలయం, మహాదేవ టెంపుల్, కందరి టెంపుల్, జ్వాలాముఖి టెంపుల్. ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఈ పర్యాటక రంగానికి ఆకర్షిస్తున్నటువంటి గొప్ప గొప్ప సైట్స్ ఇవన్నీ కూడాను. ఓకే. మధ్యప్రదేశ్లో సాంచీ స్తూపం ఫేమస్. బీహార్లో బుద్ధగయ. ఇక బెంగాల్లో విక్టోరియా మెమోరియల్, విక్టోరియా మెమోరియల్ హాల్, రామకృష్ణ మఠం, హౌరా బ్రిడ్జ్, బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి హౌరా బ్రిడ్జ్. ఇలాగా మనం ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటే రాజపుత్రుల కాలంలో ఏం కట్టించారు, అలా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కట్టించినటువంటి కట్టడాలు అవి కూడా సైట్సే, విహారయాత్రలకు వెళ్ళేవే. హిస్టరీ స్టూడెంట్స్గా అవన్నీ రిమైండ్ చేసుకోవచ్చు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కట్టించింది కుతుబ్ మీనార్ ఉంది కదా. ఢిల్లీలో కుతుబ్ మీనార్. ఎవరు కుతుబ్ మీనార్ని కట్టించారు? కుతుబుద్దీన్ ఐబక్ దానికి పునాది వేస్తే ఇల్టుట్మిష్ దాన్ని పూర్తి చేశాడు. రాసుకోండి. కుతుబుద్దీన్ ఐబక్ దానికి పునాది వేశాడు కుతుబ్ మీనార్కి. దాన్ని పూర్తి చేసిన వాడు
ఇల్టుట్మిష్. తర్వాత అలై దర్వాజా, అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించిన అలై దర్వాజా. తుగ్లకుల కాలం నాటి తుగ్లకాబాద్. ఇబ్రహీం లోడి తర్వాత ఇబ్రహీం లోడి కంటే ముందు సికందర్ లోడి ఆగ్రాను నిర్మించాడు కదా. తర్వాత మొఘల్ చక్రవర్తులు కట్టించిన ఇంకా అనేకం. హిస్టరీ స్టూడెంట్స్గా మొఘల్ చక్రవర్తుల కట్టడాలన్నీ కూడా మీకు ఈజీగా గుర్తు రావాలి. హుమయూన్ సమాధి దగ్గర నుంచి అక్బర్ కట్టడాలు ఆగ్రాలోను, ఫతేపూర్ సిక్రీలోను, అలహాబాద్లోను, లాహోర్లోను. అంటే లాహోర్ కోటలు, అలహాబాద్ కోటలు, ఆగ్రా కోటలు, ఈ మూడు అక్బరే కట్టించాడు. ఫతేపూర్ సిక్రీ నూతన నగరం, అక్కడ ఉన్నటువంటి అలై దర్వాజా. ఓకే, ఇవన్నీ కూడా అక్బర్వి. షాజహాన్ అయితే స్వర్ణయుగమే. షాజహాన్ కాలానికి అయితే స్వర్ణయుగం. ఢిల్లీలో ఎర్రకోట, జామీ మసీదు షాజహాన్వే. ఆగ్రాలో షాజమహల్ షాజహాన్దే. ఆగ్రాలో మోతీ మసీదు కూడా షాజహాన్దే. ఇంకా ఔరంగజేబు విషయానికి వస్తే అతడు ఎర్రకోటలో మోతీ మసీదు నిర్మిస్తాడు. ఇంకా ఔరంగాబాద్లో అంత పెద్దది కాదు కానీ ఔరంగాబాద్లో ఒకటి రెండు కట్టడాలు ఔరంగజేబుకు ఉన్నాయి అంతే. ఇలాగ మనం ఈ కట్టడాలు, టూరిజం గురించి మాట్లాడితే మాత్రం ఆ మొఘల్ చక్రవర్తులదే చాలా ఎక్కువ వాస్తు శిల్ప కళా సంపద అంతా కూడా నేటికి కూడా చాలా వరకు నిలిచింది. ఇక రాజపుత్రుల కాలంలో కట్టించినవంటే మనకి ఖుజురహో దేవాలయాలు, కోనార్క్ టెంపుల్ దగ్గర నుంచి అటు మా తర్వాత మధురాలో కట్టించినటువంటి కొన్ని కట్టడాలు కానీ, వారణాసిలో కట్టించిన కొన్ని కట్టడాలు, ఇవన్నీ రాజపుత్రుల కాలంలో కొన్ని కట్టించారు. అయితే ఔరంగజేబు చాలా దేవాలయాలు ధ్వంసం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చారిత్రక కట్టడాలు, టూరిస్ట్ ప్లేస్లుగా దేశీయ పర్యాటక రంగంలోకి ఇవన్నీ వచ్చేస్తాయి మామూలుగా. చోళులు తంజావూరులో బృహదీశ్వర ఆలయం ఫేమస్. రాజరాజు నిర్మించాడు. చోళరాజు అయినటువంటి రాజరాజు బృహదీశ్వర ఆలయం కట్టించాడు. ద్రావిడ శైలికి అత్యున్నతమైనటువంటి శిఖరానికి చెందినటువంటి పీక్ స్థాయికి చేరుకున్నటువంటి ద్రావిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బృహదీశ్వర ఆలయం. కాకతీయుల కట్టడాలు ఉన్నాయి. వరంగల్లో, ఓరుగల్లో కాకతీయుల కట్టడాలు, 1000 స్తంభాల గుడి, విజయనగర రాజులు కట్టించినటువంటి కట్టడాలు ఉన్నాయి. ఏకశిలారథాలు, విఠల స్వామి ఆలయం, హజర రామాలయం, విఠల స్వామి ఆలయం శ్రీకృష్ణదేవరాయలు కట్టిస్తాడు కదా. అంటే విజయనగర కాలం నాటి కట్టడాలు, సైట్స్ 10 దేశీయ పర్యాటక రంగంలోకి వస్తాయి. పల్లవుల కాలం నాటి అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద అంతా కూడా దేశీయ పర్యాటక రంగమే కదా. మహాబలిపురం, కంచి కైలాసనాథ దేవాలయం ఇందా చెప్పుకున్నాం. అలాగే మొదటి మహేంద్రవర్మ గుహాలయాల నిర్మాణం. గుహాలయాల నిర్మాణం. మొదటి నరసింహవర్మ సంబంధించి మహాబలిపురం, ఏకశిలా రథాలు, పాండవ రథాలు అంటాం. షోర్ టెంపుల్, సముద్ర తీరంలో దేవాలయం, దాని షోర్ టెంపుల్ అని. ఇలాగ వైకుంఠ పెరుమాళ ఆలయం. ఇవి ఇప్పటికీ కూడా నిలుచున్నటువంటి అద్భుతమైనటువంటి దేశీయ పర్యాటక రంగానికి ఇవన్నీ కూడా చెందుతాయి. కంచి కానీ, హైదరాబాద్ గోల్కొండ నవాబులు కట్టించినటువంటి కోట, హెరిటేజ్ సైట్ ఇది కూడా. బిర్లా టెంపుల్, సాలార్జంగ్ మ్యూజియం, ఇవన్నీ పర్యాటకులు నిరంతరం వెళ్ళి వస్తుంటారు. సాలార్జంగ్ మ్యూజియం, ఈ తర్వాత బిర్లా టెంపుల్ ఒకటి, బిర్లా టెంపుల్, గోల్కొండ, ఇవన్నీ సాలార్జంగ్ మ్యూజియం. ఇవన్నీ హైదరాబాద్లో పెద్ద పెద్ద టూరిస్ట్ సెంటర్లు. ఇక విజయవాడ సమీపంలో ఉన్నాయి. బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలు ఉన్నాయి. ఇవన్నీ దేశీయ పర్యాటక రంగంలోకే వస్తాయి. మొత్తం దేశంలో, భారతదేశంలో ఏ ప్రాంతాల్లో, ఏ రాష్ట్రాల్లో ఏ కాలం నాటి కట్టడాలు ఉన్నాయి. బౌద్ధ మతానికి సంబంధించి సారనాథ్, అలాగే మధురలో బుద్ధుడి తాలూకా విగ్రహాలు,
గాంధార శిల్పకళ అంతా కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి శిల్పకళే. ఓకే. ఇవన్నీ కూడా దేశీయ పర్యాటక రంగం అంటే మీకు ఒక ఐడియా అంటూ వచ్చిందంటే ఏంటేంటి ఎలా డీల్ చేయాలి దీన్ని, ప్రాంతీయం అనబడేటోడికి మన చుట్టుపక్కల జస్ట్ విజ్ఞాన విహారయాత్రలు మన కాలేజీ తరపు నుంచి విజ్ఞాన విహారయాత్రలని వెళ్ళొచ్చు. అవి ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాం. ఇప్పుడు చిన్న ఇండస్ట్రియల్ టూర్, లేదా దగ్గరలో ఉన్న బొజ్జన్న కొండ, లేదా దగ్గరలో ఉన్నటువంటి ఇంకేదైనా ఆ, బౌద్ధ మత తొట్ల కొండని, సింహాచలం అని, ఇలా ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాం కదా. అది విజ్ఞాన విహారయాత్రలు అంటుంటాం మనం. ఓకే. ఇలాగ పేరుని బట్టే మీరు రాసేయవచ్చు. హెరిటేజ్ అంటే కట్టడాలు. ఓకే. ఇలాగా పేర్లను బట్టి మీరు ఈజీగా డీల్ చేయగలిగేది ఈ పేపర్ చాలా సునాయాసంగా రాయొచ్చు. ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన పనేమీ లేదు. ఏ ఇక ఆ తర్వాత హెరిటేజ్ సైట్స్ గురించి రాయమంటాడు. పెద్ద క్వశ్చన్ వస్తుంది. పర్యాటకులు అంటే ఏమిటి, దేశీయ పర్యాటకం అంటే ఏంటి, ప్రాంతీయ పర్యాటకం అంటే ఏంటి, ఇవన్నీ షార్ట్ నోట్ల కింద వస్తాయి. టూరిజంలో రకాల గురించి వివరించండి అంటే ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ పెట్టడం, 3-4 లైన్లు రాయడం. ఉదాహరణకి వారసత్వ పర్యాటక రంగం హెరిటేజ్ అంటే ఏమిటో రాస్తారు. 4-5 రాష్ట్రాల్లో ముఖ్యమైన కట్టడాలు రాస్తారు. తీర్థయాత్ర టూరిజం అంటే తీర్థయాత్రలు ఎక్కడ మనం బద్రీనాథ్ వెళ్తారు, కాశీ వెళ్తారు, మధురై వెళ్తారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో మధురై వెళ్తారు, మీనాక్షి టెంపుల్ చూడడానికి, తిరుపతి, విజయవాడ, అన్నవరం, ఇవన్నీ కూడా తీర్థయాత్రికులకు సంబంధించిన టూరిస్ట్ ప్లేసులు ఉదాహరణకు రాసి పడేస్తారు అంతే. తర్వాత వినోదం కోసం వెళ్ళేవి అంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం వెళ్ళేది, తిరిగి శక్తిని పునరుద్ధరించుకోవడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి, విశ్రాంతికి వెళ్తారు పర్యాటక వినోదం కోసం, రిక్రియేషన్. క్రీడలు, సాహస కృత్యాలు ఇందాక చెప్పుకున్నాం. దాని గురించి ఒక లైను, 2-3 ఉదాహరణలు. ఓకే. ఆరోగ్యం కోసం కూడా వెళ్తారని అదొక సైడ్ హెడ్డింగ్, 2 లైన్లు. అలాగే పర్యాటకం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణానికి హాని కలిగించకుండా కూడా పర్యాటక రంగం కూడా డెవలప్ చేస్తున్నారు. ఇవి రకాలంటే ఇది పెద్ద 10 మార్కులకి వచ్చిన అడిగారు అనుకోండి, ఒక్కో సైడ్ హెడ్డింగ్ పెట్టడం, దాని గురించి ఒక 2-3 లైన్లు రాసి 2 ఉదాహరణలు రాస్తే సరిపోతుంది. ఇప్పుడు చెప్పుకున్న రకాలన్నీ ఉన్నాయి కదా, రిక్రియేషన్ అదే వినోదం కోసం, పర్యావరణం, తర్వాత హెరిటేజ్ అని, క్రీడలని, ఇలా ఒక్కొక్క రకాలు ఉన్నాయి కదా. ఈ రకాలన్నీ కూడా ఒక 10 మార్క్స్కి వచ్చాను. ఓకే. ఇలా మీరు ఈజీగా డీల్ చేయొచ్చు. ఒక్కసారి బుక్ తీస్తే నేను చెప్పినటువంటి అన్నీ కూడా ఓహో ఇంతేనా అనిపిస్తుంది మీకు. ఓకే. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు క్లాసులో మళ్ళీ కలుద్దాం. టక్కమని క్లస్టర్ పేపర్లు అన్నీ కూడా చాలా ఫాస్ట్గానే ముగిద్దాం. మీకేమైనా డౌట్స్ ఉంటే, మీరు చదువుతూ ఉంటే డౌట్స్ వస్తాయి, చదవకపోతే డౌట్స్ రావు. చదువుతూ ఉండండి, డౌట్స్ అడగండి. దాని గురించి చాలా స్పష్టంగా ఎలా రాయాలో నేర్చుకోండి. ఫైనల్ ఇయర్స్ కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలో కూడా ప్లాన్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.